అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 12వ తేదీ అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శుభాలు జరగబోతున్నాయా? అశుభాలు జరగబోతున్నాయా? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నరదోషం, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో గురువుగారు 100% సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గ్రహ బలాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు. అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా రేపటి రోజున సాయంత్రానికి వినబోతున్నారు. కొంచెం మీకు తెలియకుండానే కోపం, ఆవేశం అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులే అయినప్పటికి కూడా చిన్న చిన్న విషయాలకి మీకు విపరీతమైన కోపం అనేది రేపటి రోజున రాబోతుంది. కనుక ఆఫీస్‌లో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర గానీ, చిన్న తప్పు చేసినా కూడా, లేదంటే ఇంట్లో పిల్లలు అరిచినా, లేదంటే ట్రాఫిక్‌లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా, మీరు ఎటువంటి వెంటనే రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభమండి. ఆ కోపం వలన 2 రకాల నష్టాలనేవి జరుగుతాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకటైతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండోది అనవసరంగా కోపం, ఒత్తిళ్ళ వల్ల రక్తపోటు, బీపీ అనేది పెరగడం అనేది, నిద్ర సరిగ్గా పట్టకపోవటం లాంటి సమస్యలు కూడా మిమ్మల్ని బాగా వేధించవచ్చు. మీ యొక్క సంబంధాలు దెబ్బతినబోతాయి. అలాగే మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, అలాగే కుటుంబ సభ్యులు కానీ మీరు చాలా బాధపడవచ్చు. మీ మూలంగా వారు బాధపడారే అయ్యో అని మీరు తర్వాత బాధపడిన ఆ మాటనైతే తిరిగి వెనక్కి తీసుకోలేరు కనుక కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది రేపటి రోజున చాలా మంచి విషయం అనైతే చెప్పుకోవాలి. అయితే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మాత్రం మీరు ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుందంటే వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాత మాట్లాడడం అయితే మొదలుపెట్టండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని అయితే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున అయితే మీకు అన్ని సమయాలు అనుకూలంగా ఉన్నందున రేపటి రోజున మీరు ఇల్లు ఏదైనా కొనాలనుకున్నా, లేదన్నా ఇల్లు మారాలి అని అనుకున్నా కూడా దానికి సంబంధించినవండి కొన్ని కాగితాలైతే మీకు తెలియకుండా కోపం, ఆవేశం పెరుగుతుంటాయి గనక, మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికి కూడా చిన్న విషయాలకే విపరీతమైన కోపం వస్తుందని కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మీరు రేపటి రోజున గృహ సంబంధిత ఏదైనా మీరు పని మొదలుపెట్టాలని అనుకుంటే గనక, తప్పకుండా వాటికి సంబంధించిన కాగితాలు, ఆస్తిపత్రాలు ఏవన్నా సరిగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి పరిశీలించుకోవడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవాలి. అయితే మీ వల్ల, మీ మాట తీరు వల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు. వారిని అనవసరంగా మనం ఇబ్బంది పెట్టామే అని తర్వాత మీరు బాధపడవచ్చు. అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్త పడాలి. రేపటి రోజున మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించటం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీ కోపమే మీకు పెద్ద శత్రువు కాబోతుంది కనుక మీరు ఒక ముఖ్యమైన విషయం అని అయితే రేపటి రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శని భగవానుడు మీ యొక్క రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు. మీ కుటుంబ పరంగా మీ ఇల్లు, అలాగే మీ సుఖము, అలాగే మీకు తగినటువంటి వాహనాలకు సంబంధించిన విషయంలో కూడా శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా రేపటి రోజునైతే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు మంచి విద్యనైతే ఇవ్వబోతున్నాయి. ఒక మంచి ఓర్పునైతే నేర్పించబోతున్నాడు. తొందరపడి ఏ పని చేయకూడదని మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు. ఉదాహరణగా రేపటి రోజున ఒక కొత్త ఇల్లు కొనాలని కానీ, లేదా మారాలని కానీ మీరు అనుకుంటే దానికి సంబంధించిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోవడం చాలా మంచి విషయము. అలాగే కొత్త బండి కానీ, కొత్త కారు కానీ కొనాలనుకున్నప్పుడు దాని గురించి మీరు పూర్తిగా డీటెయిల్స్ అన్నీ రీసెర్చ్ చేసి నిజంగా అది అవసరమా కాదా అని ఆలోచించిన తర్వాతే కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు నేను కొనాలని తొందరపడి అప్పు చేసుకొని ఏ వస్తువులు కూడా కొనుగోలు చేయవద్దు.
ఉద్యోగం మారేటువంటి విషయంలో అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక పై అధికారులు మిమ్మల్ని తిడుతున్నారని రిజైన్ చేస్తా అని చెప్పి ఆవేశంగా నిర్ణయాలు అలాంటివి అయితే తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండాలి. అలాగే శని భగవానుడు ఎప్పుడూ కూడా మనల్ని ఒక కంట కనిపెట్టి ఉంటాడు. కష్టపెట్టాలని చెప్పి అసలు చూడరు. మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఓర్పుని సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆ పరీక్షకు మనం నెగ్గితే భవిష్యత్తులో మీరు తిరుగులేనటువంటి ఎన్నో బంధాలను, అనుబంధాలను, గ్రహాలను అయితే మనం మంచి చేసిన వాళ్ళమైతే అవుతూ ఉంటాం. ఖచ్చితంగా రేపటి రోజున రాహు మూడో ఇంట్లో, కేతు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల ఒక చాలా శుభకరమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఒక ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటారు. సాయంత్రం లోపు మీకు తగినటువంటి సంచలమైన నిర్ణయం అయితే శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని పోగొట్టి రేపటి రోజున మీరు చేసేటువంటి పట్టుదలతో మీ పనితీరుని విజయాన్ని ఎగరవేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మాట్లాడేటువంటి పనులు కూడా అంటే మార్కెటింగ్ రంగాలు కానివ్వండి, రేపటి రోజున చాలా సహాయం అనేది అందుకోబోతున్నారు. మీరు నలుగురిలో ధైర్యంగా అయితే మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా దైవం అనేది రేపటి రోజున మిమ్మల్ని వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. అంటే మీకు తెలియకుండా ఒక అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజున కాపాడుతూ ఉంటుంది. సమస్యలు చివక్కున్న చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ, అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు రేపటి రోజున మీకు చాలా బాగా లభిస్తూ ఉంటాయి. దైవశక్తి కూడా మీకు చాలా బాగా రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు. ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి రేపటి రోజున మీరు పర్వాలేదన్నట్టుగానే ఉంటుందన్నమాట. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పైన పడిపోదు. కానీ డబ్బుకు విపరీతంగా అయితే లోటు అనేది ఉండదు. మీ అవసరాలకు తగిన విధంగా అయితే డబ్బు అనేది రేపటి రోజున చేతికి అందబోతుంది. ఖర్చులు కూడా బాగానే పెరగబోతాయి. ముఖ్యంగా ఇంటి కోసం, అలాగే వాహనాల రిపేర్ల కోసం అయితే ఖర్చులు పెట్టవలసినంత అవసరాలు కూడా రావచ్చు. శుభవార్తలు ఏంటంటే అప్పులతో బాధలు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వ్యక్తులైతే. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొంత విముక్తి అయితే లభించబోతుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త కొత్త మార్గాలనేవి దొరకడము, మీకు ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రావడం ఇటువంటివి అయితే రేపటి రోజున జరగబోతున్నాయి. ఈ సంఘటనలన్నిటి వల్ల అయితే మీరు రేపటి రోజున చాలా మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉండబోతున్నారు. అయితే మీ యొక్క భవిష్యత్తులో అంటే ఉద్యోగం, అలానే వ్యాపార విషయానికి వస్తే గనక రేపటి రోజున విద్యార్థులకు, అలాగే నిరుద్యోగులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవాలి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే రేపటి రోజున మీకు లభిస్తుంది. కానీ బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి చదివిన చదువుకు రేపటి రోజున వాయిదా వేయకూడదని అయితే నిర్ణయించుకోవాలి. మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ మంచి పొజిషన్ లాగా మంచి ఉద్యోగాలు కూడా లాభించగలుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యంగా అసలు ఉండొద్దు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళండి. ఆ తర్వాత బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చేటువంటి అవకాశాలు వెనక్కి జారిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా ఉద్యోగంలో ఉన్నవారు రేపటి రోజున కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా మంచి ఫలితాలే ఉంటాయి కనుక మీ పై అధికారులు మీ పనిని అయితే గుర్తించబోతూ ఉన్నారు. మీకు ప్రమోషన్స్ కానీ లేదా జీతం పెంపు ఇలాంటి శుభవార్తలు కూడా మీరు అధికంగా వినిపిస్తున్నాయి. అలాగే అంత సులభమైన ఏదైనా దొరకకపోవచ్చు. కొన్ని సూచనల మేరకైతే తెలుసుకోబోతున్నారు. మీరు కొన్ని విషయాలకి అనవసరంగా గొడవల జోలికైతే వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా, ఓపికగా మీ పనితీరుని చేసుకుంటూ పోతే అంత మంచిది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకోబోతుంది. అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా రేపటి రోజున కొంచెం మెరుగుపడడం అయితే జరుగుతుంది. కొత్త కస్టమర్లు రాబోతున్నారు. వ్యాపారంలో భాగస్వాములు పార్ట్నర్స్ ఉంటారు కదండి, వారితో చాలా జాగ్రత్తగా రేపటి రోజున ఉండడం ఎంతో ముఖ్యం. డబ్బు విషయంలో, లెక్కల విషయంలో పారదర్శకంగా, క్లియర్గా అన్ని విషయాలు కూడా ఉండేవి. రేపటి రోజున గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకుని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది మంచిది. ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది. ఆ ప్రమాదం అయితే ఉంటుంది. ఇక కుటుంబ జీవితం వెతికినే సంబంధాల విషయానికి వస్తే కనుక రేపటి రోజున చాలా సున్నితమైనటువంటి సమయం. రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల నుండి, తల్లిదండ్రుల నుండి, అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అయితే మీకు లభించబోతుంది. మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వారు చాలా అండగా అయితే మీకు నిలబడబోతున్నారు. ఇంట బయట అయితే మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎక్కువగా కనబడుతుంది. సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇద్దరి విషయంలో చిన్న చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అపార్థాలకు తావివ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి అలసిపోయి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మీ భార్య లేదా మీ భర్త ఏదైనా కానీ మామూలుగా ఒక విషయం అడిగినా కూడా దానికి మీరు చిరాగ్గా ఇటువంటి విషయాలనైతే మీరు చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి వారు బాధపడవచ్చు.
ఇటువంటివన్నీ లేకుండా మీరు ఫోన్ చూసుకుంటూ వినకపోవడం వల్ల ఇలా కూడా వారు మేము చెప్పింది వినటం లేదు అనేవి కూడా వాళ్ళు కొంచెం మనసులో చిన్నబుచ్చుకోబోతూ ఉంటారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేట సమయం ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే కనుక రేపటి రోజున ఒక మంచి అనుకూలమైన రోజైతే చెప్పుకోవచ్చు. మీ బంధాన్ని కాపాడడానికి 2 ముఖ్యమైన ఆయుధాలు ఆరోగ్యపరంగా కూడా రేపటి రోజున చాలా పర్వాలేదని చెప్పుకోవచ్చు. పెద్దగా అనారోగ్య సమస్యలేమీ కనిపించట్లేదు గానీ, మనం చెప్పుకున్నట్లుగా కోపం, ఒత్తిడి వల్ల బీపీ, తలనొప్పి లాంటివి నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి ఒక దైవం అయితే రేపటి రోజున శుక్రవారం కాబట్టి ఎక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటే అక్కడ చక్కగా అమ్మవారికి కుంకుమ అర్చన, అష్టోత్తరం చేసుకొని ఇంటికి వచ్చి కనకధార పారాయణం చేయడం వల్ల మీకు ఇంట్లో అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. తప్పకుండా అయితే మీరు చేసి తీరండి. ముందుగా రేపటి రోజున శుక్రవారం కనుక మీరు నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని, మీరు ఇంట్లోనే అమ్మవారి విగ్రహం ఉంటే గనక పూజ చేసుకొని, తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని, ఆ తర్వాత గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి. గోమాత సకల దేవతల సమూలం. అలాగే గోమాతను కూడా అమ్మవారి స్వరూపం కనుక గోమాతను కూడా పూజించటం ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా ఈ పరిహారాలన్నీ మీరు రేపటి రోజున చేసి తీరండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.